రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సార్ అది అసలు రేవంత్ గారి ప్లాన్ ఏంటి? అంటే ఇప్పుడు చూసాం ప్రణీత్ రావుని అరెస్ట్ చేయించడం, కాళేశ్వరం ప్రాజెక్టు, మళ్ళీ సెక్రటరియట్ కూడా స్కామే అంటున్నారు. 600 అయ్యేది 1000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు ఆయన? కేసీఆర్ గారిని ఏమన్నా జైలుకు పంపించే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? లేకుంటే ఈ ఎలక్షన్స్ వరకు కేసీఆర్ గారు అవినీతి పరుడుని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అవినీతి ప్రూవ్ చేయడం వరకు ఇటువంటి ప్రణీత్ రావు లాంటి సైడీ క్యారెక్టర్స్ని హ్మ్. దాన్ని కారణభూతులైన కల్ప్రిట్స్ అంటారు కదా, హ్మ్. వాళ్ళని బొక్కలో పడేస్తారు. ఓకే. కేసీఆర్ని పాడైపోవచ్చు, ఎందుకంటే అది యాంటీ గాని ఇస్తే వీళ్ళకి ఓట్లు పట్టు పార్లమెంట్ ఎలక్షన్లు తేడా వస్తుంది. అవును. వాళ్ళు నిలబడకుండా వీక్ చేయటం అనేది వరకు చేస్తారు. హ్మ్. ఎందుకంటే బారాసంలో క్యాండిడేట్ లేరు ఇప్పుడు. కరెక్ట్. నాకు వద్దంటే వద్దని ఏదో 4-5 సీట్లు అనౌన్స్ చేసినట్టున్నారు. హ్మ్. ఎవరో కడియం శ్రీహరి గారు వాళ్ళ పాప వాళ్ళందరినీ అవును. పెట్టినట్టున్నారు. హ్మ్. అదర్వైజ్ పెద్ద క్యాండిడేట్స్కి ఎదురుకుండా ఎగబడిపోయి వచ్చే అంతటి ఇది లేదు. హ్మ్. అయినా కూడా మెయిన్ పీపుల్ లైక్ కేసీఆర్ని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలంటే, ఇప్పుడు కవితను కూడా చేయాలి, ఎందుకు చేయలేదు? ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే ఎలాగా బూమరాంగ్ అవుద్ది అనేది మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత అర్థమైపోయింది బీజేపీ వాళ్ళకి. హ్మ్. దాన్ని ఫాలో అవుతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఓకే. జగన్, బీజేపీ, మోడీ గారు కలిసి ఇతను లోపల పడేశారు. ప్రైమ్ మినిస్టర్ కాదనుకుంటే ఇతను పెట్టలేడు. హ్మ్. సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడిని పెట్టారు లోపల. అవును. అది బూమరాంగ్ అయిపోయింది. అది ఏటకే బ్యాట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అయిపోయింది. అది కొంచెం లోపల ఆస్కార్ లెవెల్లో నటించాడు. అవి కావాలి ఇవి కావాలని చెప్పి బయటకు వచ్చి వెళ్ళిపోయాడు, మరిపోయాడు. కోర్టు వద్దన్న పని కూడా చేశాడు ఆయన. ఓహో. వీటి గురించి మాట్లాడకూడదని అవే మాట్లాడాడు ఆయన. అవును. అర్థమైంది ఇప్పుడు. హ్మ్. సో అది అది వీళ్ళందరికీ దాన్ని ఏమంటారు, ఆదర్శం అన్నమాట. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు అదే మిస్టేక్ ఎవరు చేయరు ఏ స్టేట్లో కూడా. అంచేత కావాలని డైరెక్ట్గా జైల్లో ఎందుకు పెట్టారంటే హ్మ్. వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్కి దెబ్బకూడదు, దానికి సంబంధించిన బ్యూరోక్రాట్స్ని పెడతారు లోపల. ఓకే. మీకు అర్థమైంది ఇప్పుడు. హ్మ్. పొలిటీషియన్ బట్టి ఇక్కడ ప్రపంచంలోనూ భారతదేశంలో ఎక్కువ సెంటిమెంటల్ కంట్రీ ఏమంటది. వాడు 100 మటర్లు చేసినా కూడా వాడిని మళ్ళీ ఊరేస్తున్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. అవును. ఆ టైప్ కంట్రీ ఇక్కడ. కరెక్ట్ సార్. అంచేత ఇప్పుడు అవి చేయరు అనమాట. ప్లస్ ఏమో ఎదురుకుండా కనపడిపోతుంది చంద్రబాబు నాయుడు అలా పెట్టడం వలన బీజేపీ హెస్ బికమ్ బ్యాడ్ హ్మ్. అండ్ జగన్ హెస్ బికమ్ బ్యాడ్. అవును. ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఓకే. నా స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. డెఫినెట్గా అదే ఫాలో అవుతారు. బికాజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ద టిపికల్ పొలిటీషియన్. ఓకే. పొలిటీషియన్ మంచి ఊపులో ఉన్నాడు ప్రస్తుతం. హ్మ్. సంచేత ఏదో అతని మీద కాంట్రవర్సీ పట్టి రావడానికి ఆయన దళితుడు, అతను నా ఫ్రెండే, ఎవరు ఆయన పేరేం పేరు, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ. అవును. బట్టి విక్రమార్క గారు. నాకు బాగా ఫ్రెండ్ ఆయన. హ్మ్. సో అతను ఏదో సీట్ వేసారు. అవును. చిన్న ఆయన నాకు అది కాదని చెప్పాడు ఆయన బయట. అవును. ఏమన్నా ప్లేట్ మీద కూర్చున్నాడు, ఆయనకి వీలుగా ఉండే ప్లేట్ మీద. దాన్ని కూడా వక్రీకరించడానికి వాళ్ళ బీఆర్ఎస్ ట్రై చేశారు కరెక్ట్. ఏదో విధంగా అతని మీద గెంటేయడానికి. అతనికి ఏం కావాలి, రేవంత్ నేను ఆ సీట్లో కూర్చుంటా కూడా కూర్చోవచ్చు, హ్మ్. ఇతను వెళ్ళి ఆ సీట్లో కూర్చోండి ఇంకా పేరు వచ్చేస్తుంది అవును. కదా. అసలు వాళ్ళ దృష్టే లేదు వాళ్ళకి. హ్మ్. వీళ్ళు వాళ్ళని అనుకోవడం ట్రై చేస్తారు, కానీ వీళ్ళు అరెస్ట్ చేయరు. ఓకే. దే విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఓకే. అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. సార్ మన దగ్గర కూడా సెంటిమెంట్ ఉంది సార్. బాగా మంది నమ్ముతారు. ఎవరైనా పొలిటీషియన్ జైలుకి వెళ్ళొస్తే నెక్స్ట్ సీఎం అయిపోతారు అని చెప్పేసి. అంటే అప్పుడు జగన్ గారిని చూసాము. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని చూసాము. సో అటువంటి పరిస్థితి అంటే ఆ సెంటిమెంట్ నమ్ముతున్నారు. మీరేం చెప్తారు? సెంటిమెంట్ కాదు, అది వర్కౌట్ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే బాధపడిన వాళ్ళు హ్మ్. ఒక 70-80% ఉన్నారు. హ్మ్. ఓకే, వాళ్ళందరూ కానీ ఎన్ని పక్కన పెట్టి చేసేస్తే ఆయన సీఎం అవుతాడు. ఓహో. జైలుకి వెళ్ళేందుకు అవుతాడని అది ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. హ్మ్. మా తాతయ్య గారు జైల్లో ఉన్నాడు అంటాడు ఎవడు మీ తాత, వాళ్ళ ఫాదర్ తెలియదు మనకి. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, హ్మ్. మా గ్రాండ్ ఫాదర్లో స్వతంత్రం కోసం పోరాడి ఉప్పు సత్యాగ్రహంలో వెళ్ళి ఏదో కౌరులు చెప్తూ ఉంటారు కదా. హ్మ్. నిజంగా వెళ్తూ వెళ్ళి ఉండొచ్చు, అదో గొప్ప. ఇప్పుడు కరెక్ట్. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను అని చెప్పేసి సినిమా ఫీల్డ్లో మా జనాలకి ఎలా దగ్గర అవుతారో, రజనీకాంత్ నేను టికెట్లు అమ్ముకున్నాను, ఆ, ఆ, అది ఎక్కువైపోయింది ఒకప్పుడు. హ్మ్. నేను ఏదో లారీ కింద పడుకున్నాను, అడుగుతున్నాను. సినిమా ఫీల్డ్ అదొకటి సెంటిమెంట్కి పడిపోతారు అక్కడ. అవును. అర్థమైందా? ఇదంతా చేస్తుంటే ఒకసారి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పను నేను, అతను నిజంగా కూడా అలా బతికాడేమో, నేను రక్ష దొక్కున్నాను అన్నాడు. హ్మ్. రజనీకాంత్ బస్ టికెట్లు అమ్ముకున్నాగా చెప్పుకుంటే ఎంత పైకి వచ్చాడు కాబట్టి నేను ఇంతకంటే దరిద్రం ఏం చెప్పాలని ఆలోచించాడు. నేను రక్ష దొక్కున్నాను అన్నాడు.
అర్థమైందా మీకు? ఉమ్, సెంటిమెంట్కి పడిపోవడం అంటే చెప్తున్నాను మీకు. ఓకే. జైలుకి వెళ్ళేవంటే ఇంకా గొప్పది ఈ రాజకీయంలో. ఉమ్, ఎప్పుడో జరిగిపోయిన స్వతంత్రం వచ్చే ముందు జైలుకి వెళ్ళే వాళ్ళు కూడా చెప్పుకుంటారు మన కుర్రోళ్ళను. ఉమ్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జైల్లో ఉన్నాడు, ఏమైనా మర్డర్ చేసాడు అంటాం అనుకో, చాలా కోపం వచ్చేద్దరికి. లేదు, స్వతంత్ర రాగ కోసం పోరాడాడు, బొంగు పోరాడలే, ఏదో అందరితో నలుగుతో పాటు 5 రోజులు ఉండి ఉంటాడు. అవును. ఆ? దానికి కూడా రాసేసుకుంటారు పుస్తకంలో, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హాస్ బీన్ జైల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. అది ఒక పెద్ద క్రెడిట్ అది. ఇప్పుడు కరెక్ట్ సార్. ఆ విధంగా నువ్వు అన్నట్టు అలాగ వెళ్ళిన వాళ్ళకి వస్తే రావచ్చు. మన వాళ్ళు ఇటువంటి సెంటిమెంట్లని లింక్ చేసేటప్పుడు మన వాళ్ళు గ్రేట్. ఓకే. తెలుగు వాళ్ళను బాగా గ్రేట్. ఆడు అలాగే వెళ్ళాడు కాబట్టి ఈడు అలాగే వెళ్ళినప్పుడు ఆ బల్లి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా బల్లి ఆ ఫోటోగ్రాఫ్లో ఉంది, లింక్ చేస్తారనమాట. మేము చాలా ప్రీ హిస్టారిక్ అంటేనే ఉమ్, మేము ఇంకా రాతి యుగంలోనే ఉందాం చెప్పుకోవడం ఇష్టం వాళ్ళకి. ఓహో. ఇలా రాతి యుగం కాబట్టి ఏంటిది, ఆడు జైలుకి వెళ్ళింది కొన్ని వేల కోట్లు తినేసాడని అవును కదా. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఓడిపోతే ఫస్ట్ జైలుకి వెళ్ళేది చంద్రబాబు నాయుడే. కరెక్టే సార్. అయిపోయిందా? ఉమ్, ఏంటి, జగన్ ఓడిపోయినా జగన్ వెళ్ళిపోతాడు. ఎక్కడ విజయం ఉంటుందో వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అవును. ఓడిపోతే నీ గొయ్యి నువ్వే దొక్కున్నట్టు లెక్క. ఉమ్, అంచేత బై హుక్ ఆర్కు జగన్ గెలవాలి, బై హుక్ ఆర్కు చంద్రబాబు నాయుడు గెలవాలి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. లేకపోతే కరివేపాకులాగా పాడేస్తారు లోపల. ఓకే. అది. ఓకే సార్. ఇక మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిది ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ అమ్మ గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళకండి చనిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఏంటి ఆయన అన్నాడా? అవును సార్. మంచివాడు కాబట్టి మంచి చెప్పాడు, కరెక్టే చెప్పాడు. గాంధీ హాస్పిటల్కి నేను ఒకసారి వెళ్ళాను. ఇదేంటిది, ఇది హాస్పిటలా లేకపోతే ఓన్లీ మార్చరీ అనుకున్నాను అనమాట. ఎవరు మా కజిన్ ఎవరో పోతుంది, ఫస్ట్ యాక్సిడెంట్లో పోతే అక్కడ కదా పెడతారు, అక్కడ నుంచి వాళ్ళు నిమ్స్కి అది మార్చాం, అది వేరే విషయం. అది కంపు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటాం, దాన్ని ఏమంటారు, పోస్ట్ మార్టం చేసిరండి, ఎంత నీట్గా ఉంటుంది, అది ఇలా ఉంటుంది. మన దగ్గరికి వెళ్తే డోకెత్తాం, వాడు ఫుల్ రక్తంతో ఉంటాడు అనమాట, ఫుల్ స్పిరిట్ తాగేసి ఉంటాడు. స్పిరిట్ కూడా మందే, అవును తెలుసు కదా, సంజయ్ రెడ్డి స్పిరిట్ లాగా. స్పిరిట్ అంటే మందు, అందులో కొన్ని నీళ్లు కలుపుకుని తాగితే ఫుల్ కిక్లో ఉంటాడు అనమాట, ఒక శాతం ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, అది కొన్ని వందల సంవత్సరాలు కడగకుండా ఉంటే ఎలా ఉంటుందో రక్తంతో ఉంటుంది అనమాట. అది మన పరిస్థితి. మరి అటువంటి హాస్పిటల్లో తీసుకెళ్తే చచ్చిపోతే ఏం చేస్తారు? గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడంటే ఇంకా ఫినిష్ అని ఆడంటే ఆయన అంటే నేను అదే అంటాను. గవర్నమెంట్ హాస్పిటల్ దేనైనా అంటారు, కానీ దాన్ని రూపురేఖలు ఇవలాగే కాదు, మంచి హాస్పిటల్ కూడా ఉంటాయి గవర్నమెంట్ అనేది. నేను గుంటూరులో ఒకసారి చూశాను గవర్నమెంట్ హాస్పిటల్. మా దగ్గర పనిచేసిన అతను ఎవరో, విజయవాడ ఫిల్మ్ స్కూల్లో పనిచేసిన అతను, తను లాస్ట్ స్టేజ్ వెళ్ళాను అక్కడ, ఎవరు తీసుకెళ్ళారు. చాలా బాగుంది హాస్పిటల్లో, ఓన్లీ బయటే కాదు డాక్టర్స్, దానికి మంచి పేరు ఉందన్నమాట. అలా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ దే వేర్ మెనీ వెరీ ఫంటాస్టిక్ డాక్టర్స్ ఆర్ సపోర్టింగ్. అటువంటివి ఉన్నాయి. జనరల్గా ఈ గాంధీ హాస్పిటల్కి ఈ మట్టుకు చాలా చాలా బ్యాడ్ ఉంది. బట్ దాన్ని ఎందుకు సంస్కరించరు? అది అట్లీస్ట్ స్పీకర్ అన్నాడు కాబట్టి సందర్భంగా ఎలాగ కేసీఆర్ చేయలేదు, ఈ రేవంత్ రెడ్డి అన్న దాన్ని ఒక సాఫిస్టికేటెడ్గా చేస్తే, ఎస్పెషలీ దట్ పోస్ట్ మార్టం చేసేది ఉంటుంది కదా, దాన్ని మేక్ ఇట్ యాజ్ ఇంగ్లీష్ సినిమాలో చూడండి, అది బాగా చేయండి. యాక్చువల్గా దానికి ఆడికి ఒక ఫెసిలిటీ ఉండదు, వాడు చాలా దరిద్రంగా ఉంటాడు అనమాట ఆ కోసివాడు. అది మార్చమని నా యొక్క సజెషన్. గాంధీ హాస్పిటల్ అంటే చచ్చిపోతా వెళ్ళట్టే లెక్కంగా. మన కోవిడ్లో ఏమనుకునేవాళ్ళు, అలా జరిగినాయి కూడా కదా. పలానా హాస్పిటల్కి వెళ్తే పలానా పేషెంట్ చూడడానికి వెళ్ళాడు చచ్చిపోయాడు, టీఎన్ఆర్ ఐ డ్రీమ్స్. సో పాపం వాళ్ళ సిస్టమ్ చూడడానికి వెళ్ళాడు అది. అంట అప్పుడు ఉన్న మాట అంటే ఊలికేది అంటారు. అలాగా గాంధీ హాస్పిటల్ గురించి ఆ స్పీకర్ గారు చెప్పింది 99% కరెక్ట్. వైరల్ ఏముంది, వైరల్ వెళ్ళి ఇతనిలోకి వెళ్ళాలి, ఇతని చెవిలోకి వెళ్ళాలి. ఎవరో మన చీఫ్ మినిస్టర్, అతను డెఫినెట్గా పూనుకుని దానికి 100-200 కోట్లు పెట్టి బ్యూటిఫుల్గా చేయాలి. దరిద్రంగా ఉంటుంది అది. దట్స్ మై స్టేట్మెంట్. కానీ జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద జల్లడానికే ఇది ఎలక్షన్స్ టైంలో స్టంట్ అని అంటున్నారు తప్పితే దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు సార్. అప్పుడు అక్కడ ఏమన్నా జనరల్ మేనేజర్ కేసీఆర్
చీఫ్ మినిస్టర్ చేసాడు వెళ్ళిపోయాడు. దానికి పెద్ద బడ్జెట్ అవసరం లేదనుకున్నాడు బింగేద్దామని. కేసీఆర్ ఎవరి మినిస్టర్ అయినా కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మనం ఎక్కడెక్కడ దొబ్బేయచ్చని హెలికాప్టర్ వేసి చూస్తూ ఉంటారు ల్యాండ్. ఇదేంటిది అంటే అనమాట రాసుకుంటారు అనమాట, చున్నాలు పెట్టేస్తుంటారు పక్కన ఏజ్ ఆఫీసర్. అది వీళ్ళు దొబ్బేస్తారు. దాని ముందు 2 ఎకరాలు గవర్నమెంట్కి ఇస్తారనమాట. ఇలా దాని మీద రేటు పెరిగిపోద్ది. ఎవడైనా చేసేమని ఇదే. ఆ విధంగా చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయడం మనకి ఏమొస్తుంది, ఏం రాదంటాడు, పక్కన పెట్టి అంటాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు నువ్వు చేయపోని, వాళ్ళని బురద చల్లే బదులు మీరు పన్నీరు చల్లుకోండి పని చేసి. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ అదర్స్, నెవర్ బ్లేమ్ ఆల్వేస్ అదర్స్. రేవంత్ రెడ్డి వాళ్ళకి కూడా ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు నేను, యూ డూ ఇట్. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి అంత దరిద్రంగా వాళ్ళ పాలనలో ఆ 10 సంవత్సరాల పాలనలో గాంధీ హాస్పిటల్ ఇంత కూడా చేయలేదని చెప్పి నువ్వు ఖర్చు పెడ 100 కోట్లు. మేక్ ఇట్ ఈస్ అ వెరీ సోఫిస్టికేటెడ్ అపోలోలో తయారు చేయి. గుంటూరులో నేను చెప్పాను ఇందాక, గుంటూరులో ఏదో హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ది, అది చాలా బాగుంటుంది.